Hello everyone, this is Mohan Bhaya. Welcome to my YouTube ఛానల్. యూపీఎస్సి అలాగే ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి మోడర్న్ హిస్టరీకి ప్రతి టాపరు రిఫర్ చేయమని చెప్పే బుక్, సజెస్ట్ చేసే బుక్ స్పెక్ట్రమ్ మోడర్న్ హిస్టరీ. సో స్పెక్ట్రమ్ మోడర్న్ హిస్టరీ వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం మనం ఈ వీడియో నుంచి. ఫస్ట్ వీడియో ఇది చాలామంది ఆస్పిరెంట్స్కి ఎవరైతే కోచింగ్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది స్పెక్ట్రమ్ బుక్ నుంచి డైరెక్ట్గా వీడియోస్ చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉంటుంది. సో వాళ్ళ డైరెక్ట్ బుక్ అనేది ఎలాంటిగా యూస్ చేయకూడదు అనమాట, వీడియోస్ అలాంటివి క్రియేట్ చేయకూడదు. సో అందుకే ఇది హ్యాండ్ రిటెన్ నోట్స్. సో నేను రాసిన హ్యాండ్ రిటెన్ నోట్స్ని దాని ద్వారా ఈ స్పెక్ట్రమ్ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ చాప్టర్ సోర్సెస్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో మనం జనరల్గా హిస్టరీని తెలుసుకోవాలంటే మనకి ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ హిస్టరీ తెలుసుకోవాలంటే న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ చూస్తే తెలుస్తుంది. అదే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మన జనరేషన్స్ గురించి తెలుసుకోవాలంటే, మన ఫ్యామిలీ పర్సనల్ మ్యాటర్స్ వాటి గురించి అంటే మన గ్రాండ్ పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని తెలుసుకుంటే తెలుస్తుంది. అలా కాకుండా మనకి హిస్టరీస్ ఈ అకాడమిక్గా తెలుసుకోవాలంటే మనకి ఆర్కియాలజికల్ సోర్సెస్, లిటరరీ సోర్సెస్ అని ఉంటాయి. సో ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే ఫాజిల్స్, ఆర్టిగ్రాఫ్స్, పూర్వకాలంలో వాళ్ళు యూజ్ చేసినవి మనకి అవైలబుల్, వాళ్ళు యూజ్ చేసినవన్నీ ఆర్టిగ్రాఫ్స్ అంటాము. అలాగే ఆర్కియాలజీ అంటే డిగ్గింగ్ ద్వారా ఆర్కియాలజికల్ సైట్లో దొరికిన వస్తువుల నుంచి వాటిని డిస్కవర్ చేస్తాం. అలాగే కొన్ని మాన్యుమెంట్స్ ఉంటాయి, ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, రాక్ ఇన్స్క్రిప్షన్స్. సో వాటి నుంచి అక్కడ వాళ్ళు వేసిన శిలాఫలకాల నుంచి ఏమన్నా రాసి ఉంటే ఆ కింగ్ నేమ్ కానీ వాటి నుంచి డిస్కవర్ చేసి తెలుసుకుంటాం. సో అలా కాకుండా మనకి మోడర్న్ ఇండియా గురించి తెలుసుకోవాలి. సో మోడర్న్ ఇండియా అంటే, సో మనకి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే 18th century నుండి చదువుతాం. అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, యూరోపియన్ ఇన్వేజన్ నుండి చదువుకుంటూ ఉంటాం మోడర్న్ ఇండియా, ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ యూరోపియన్ ఇన్వేజన్ నుంచి చదువుతాం. అంటే పోర్చుగీస్ వచ్చినప్పటి నుంచి, సో అక్కడ నుంచి ఉంటుంది. పర్ఫెక్ట్ చెప్పాలంటే ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్ డిక్లైన్ అయిన తర్వాత యూరోపియన్ పవర్స్లో ఇంగ్లీష్ అనేది డామినేట్ అయింది. సో అక్కడ నుంచి చదువుతాం. సో వాటికి సోర్సెస్ ఏమని చూస్తే ఆర్కైవ్స్ అంటారు. సో ఆర్కైవ్స్ అంటే ఇవి ఒక కలెక్షన్ ఆఫ్ హిస్టారికల్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్. సో అడ్మినిస్ట్రేటివ్కి, అలాగే కమర్షియల్, లీగల్ అండ్ సోషల్ పర్పస్కి యూజ్ చేసిన డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకొని వాటి నుంచి మనము అప్పుడు ఏం జరిగిందని తెలుసుకోవచ్చు. ఈ ఆర్కైవ్ మెటీరియల్స్ అన్నిటిని కొన్ని పబ్లిక్ ఉంటాయి, ప్రైవేట్ అండ్ ఫారిన్ రిపాజిటరీస్ ఉంటాయి. సో వాటిని గురించి చూద్దాం. ఆర్కైవల్ మెటీరియల్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కైవ్స్. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కైవ్స్ సంబంధించి అన్ని హిస్టారికల్ రికార్డ్స్ అన్నీ కూడా భద్రపరుస్తుంది అనమాట. సో అది ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే జేమ్స్ రెన్నెల్ ఫస్ట్ సర్వేయర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1767 అనమాట. 1767లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాటి తర్వాత జేమ్స్ రెన్నెల్ని పిలిపించి ఇండియన్ మొత్తం సర్వే చేయమని చెప్తారు. సో ఇండియా మొత్తం సర్వే చేసి మ్యాపింగ్ అవన్నీ తయారు చేయడానికి జేమ్స్ రెన్నెల్ వస్తారు. సో ఫస్ట్ సర్వేయర్ జనరల్ ఎవరంటే బెంగాల్లోన 1767లో జేమ్స్ రెన్నెల్ అనమాట. అలాగే స్టేట్కి సంబంధించి కూడా రికార్డ్స్ ఉంటాయి. సో వాటిని ఫారిన్ బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్కి సంబంధించినవి, మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ ఉంది, అలాగే బాంబే ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ ఉన్నాయి. అవన్నీ కూడా ఫారిన్ బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్. అలాగే ప్రిన్స్లీ స్టేట్కి సంబంధించి జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ స్టేట్, ఇవన్నీ కూడా ప్రిన్స్లీ స్టేట్స్. ఇవన్నీ కూడా 1947 తర్వాత అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాట్లాడి, హోమ్ మినిస్టర్ అప్పుడు మాట్లాడి వాటన్నిటిని యూనియన్లో కన్వర్ట్ చేశారు. సో అది పోస్ట్ ఇండిపెండెన్స్లో చదువుతాం. సో ఆ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా కొన్ని రికార్డ్స్ అనేవి భద్రపరుస్తాయి. అలాగే ఫారిన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా బ్రిటిష్ ఒకటే కాదు, అలాగే ఫారిన్ అడ్మినిస్ట్రేషన్ మనకి పోర్చుగీస్, డేన్స్, ఇవి కూడా యూరోపియన్ ఇన్వేషన్ జరిగినప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసినాయి. సో ఆ ఫైల్స్ నుంచి కూడా మనము హిస్టరీని డిస్కవర్ చేస్తాం. సో ఆర్కైవ్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ లాహోర్, పాపులర్లీ నోన్ యాజ్ ఖాల్సా దర్బార్. లాహోర్ కింగ్డమ్, పంజాబ్లోని లాహోర్ కింగ్డమ్ సంబంధించి దాన్ని ఖాల్సా దర్బార్ అంటారు. అక్కడ కూడా ఆర్కైవ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ప్రీ బ్రిటిష్ ఆర్కైవ్స్ ఇన్ ఇండియా ఇస్ ద పేష్వా దఫ్తార్. మరాఠా కింగ్డమ్ సంబంధించి పేష్వా దఫ్తార్. ఇవన్నీ కూడా ఎలిమినేషన్ ఆఫీస్ పూణేలో ఉన్నాయి. అలాగే రాజస్థాన్ స్టేట్కి సంబంధించి రాజస్థాన్ స్టేట్కి
సంబంధించి బికనేర్ హిస్టరీ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్నాయి. అలాగే హిస్టరీ ఆఫ్ డోగ్రా రూల్ ఫ్రమ్ 1846 ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ హౌస్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ హిస్టరీ తెలుసుకోవాలంటే వీటిని జమ్మూ కాశ్మీర్లో ఉన్న రికార్డ్స్ని డోగ్రా రూల్ హిస్టరీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే గ్వాలియర్, ఇండోర్, భోపాల్, రేవా ఈ ఆర్కైవ్స్ అన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ట్రావెన్కోర్ కేరళ గురించి తెలుసుకోవడానికి ట్రావెన్కోర్ సంస్థానం అనేది ఉండింది, లాస్ట్ కింగ్డమ్ అనమాట. సో ట్రావెన్కోర్, అలాగే కొచ్చిన్లో కేరళ గురించి. అలాగే మైసూర్ కింగ్డమ్ గురించి తెలుసుకోవాలంటే, కర్ణాటక గురించి తెలుసుకోవాలంటే మైసూర్ కింగ్డమ్కి సంబంధించిన రికార్డ్స్. అలాగే మహారాష్ట్ర అయితే కొల్హాపూర్, ఇక్కడ అవన్నీ కూడా ఆర్కైవ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే ఆర్కైవ్స్ ఆఫ్ 3 ప్రెసిడెన్సీస్. సో మెయిన్గా మనకి ఫోర్త్ బెంగాల్ ప్రెసిడెన్సీ, తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. సో ఈ 3 ప్రెసిడెన్సీకి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆర్కైవ్స్. అలాగే అదర్ యూరోపియన్ పవర్స్, మనకి డచ్ రికార్డ్స్ కొచ్చిన్ మల్బార్లో, ఇవన్నీ కూడా మద్రాస్ రికార్డ్ ఆఫీస్లో ఉన్నాయి. చోన్సురా ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆర్కైవ్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో చిన్సురాలో ఉన్నాయి. అలాగే ఫ్రెంచ్ ఆర్కైవ్స్ అన్నీ కూడా చందూర్ నగర్, పాండిచేరిలో ఉన్నాయి. ఆర్కైవ్స్ ఆఫ్ డానిష్ పొజిషన్స్ వర్ ఆల్సో ట్రాన్స్ఫర్ టు కోపెన్హేగన్ వెన్ ద డచ్ సోల్డ్ ట్రాంక్వెబార్ అండ్ సెరంపూర్. సో కోపెన్హేగన్కి తరలించారనమాట కొన్ని. అలాగే రిమైనింగ్ డానిష్ రికార్డ్స్ ట్రాంక్వెబార్ సంబంధించి అన్నీ కూడా మద్రాస్ రికార్డ్ ఆఫీస్లో భద్రపరిచున్నాయి. నెక్స్ట్ జ్యుడిషియల్ రికార్డ్స్ చూస్తే రికార్డ్స్ ఆఫ్ ద మేయర్స్ కోర్ట్ అట్ బాంబే. సో జ్యుడిషియల్ అంటే సో కోర్ట్స్ ఉండే కదా బ్రిటిష్ ఇండియా అన్నప్పుడు, అవి కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసినవి. ఫస్ట్ సుప్రీంకోర్ట్ ఎస్టాబ్లిష్ చేసింది రెగ్యులేటింగ్ యాక్టింగ్ ద్వారా 1773లో యాక్ట్లో ఉంచారు. సో 1774లో ఫస్ట్ సుప్రీంకోర్టు ఒక 3 జడ్జెస్, ఒక చీఫ్ జస్టిస్తో సుప్రీంకోర్టు అనేది ఏర్పరిచారు అనమాట. సుప్రీంకోర్టు జనరల్గా వాళ్ళ జస్టిస్ ప్రొవైడ్ చేసినప్పుడు, అంటే న్యాయస్థానం న్యాయం చెప్పినప్పుడు కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అలాగే భద్రపరిచారు అనమాట. సో అప్పుడు జరుగుతున్న వాటిపైన కానీ పైన కానీ వాటి ఇచ్చిన జడ్జిమెంట్స్ అన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా భద్రపరిచారనమాట. అలాగే మేయర్స్ కోర్ట్ ఉండేది బాంబేలో, దీన్ని 1728 ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా మహారాష్ట్ర సెక్రటరీ రికార్డ్ ఆఫీసులో ఈ కోర్ట్ రికార్డ్స్, జ్యుడిషియల్ రికార్డ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సుప్రీంకోర్టు బెంగాల్లో ఉంది. సో మేయర్స్ కోర్ట్ అట్ బాంబే ఎస్టాబ్లిష్ ఇన్ 1728. నెక్స్ట్ పబ్లిక్ ఆర్కైవ్స్ అంటే పార్లమెంటరీ పేపర్స్ సంబంధించి కూడా, పార్లమెంట్లో ఏం జరుగుతుంది వాటి డిస్కషన్స్, ఆ పార్లమెంటరీ పేపర్స్ పబ్లిష్ చేసినప్పుడు అన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చరిత్ర అనేది తెలుసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ ఆర్కైవ్స్ చూస్తే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ పెట్టినప్పుడు అన్నీ కూడా వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ప్రైవేట్ ఆర్కైవ్స్గా దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో న్యూఢిల్లీలో లైబ్రరీలో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఫారిన్ డిపాజిటరీస్ మనకి ఆర్కైవ్స్ నేషనల్ ప్యారిస్ అండ్ ద ఆర్కైవ్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, కాలనీస్ అండ్ వార్ హ్యావ్ రికార్డ్స్ దట్ త్రో లైట్ ఆన్ ద హిస్టరీ ఆఫ్ ఫ్రెంచ్ పొజిషన్స్ సంబంధించి కూడా మనకి ఆర్కైవ్స్ ఉన్నాయి ఫారిన్ డిపాజిటరీకి సంబంధించి. అలాగే బ్రిటిష్ మ్యూజియంలో కూడా ఈ బ్రిటిష్ వాయిస్రాయ్స్ యొక్క పేపర్స్ కలెక్షన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్స్, అదర్ హై ర్యాంక్డ్ సివిల్ మిలిటరీ ఆఫీషియల్స్, ఇవన్నీ కూడా పోస్ట్ చేసిన ఇండియా అన్నీ కూడా బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. నెక్స్ట్ డచ్కి సంబంధించి రికార్డ్స్ ఆఫ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ అవైలబుల్ ఇన్ The Hague, Ridge Archive, and that of the Danish and Portuguese are kept in Copenhagen, Lisbon respectively. నెక్స్ట్ అలాగే బయోగ్రఫీస్, మెమరీస్ అండ్ ట్రావెల్ అకౌంట్స్. సో బ్రిటిష్ ఇండియా టైంలోన ఫారినర్స్ వాళ్ళు బయోగ్రఫీస్, మెమోరీస్ తయారు చేసినవి. అలాగే ట్రావెలర్స్ వాళ్ళ అకౌంట్స్ నుంచి కూడా మనకు ఇండియా ఎలా ఉండేదని తెలుస్తుంది అనమాట. అబ్బే డోయిస్ హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ బ్రిటిష్ ట్రావెలర్స్ చూస్తే మనకి మెయిన్గా జేమ్స్ బర్నీస్ ఉన్నారు. సో నేరేటివ్ విజిట్ టు ద కోర్ట్ ఆఫ్ షిండే. సో ఈయన కోర్ట్ ఆఫ్ షిండేకి విజిట్ చేశారు. సో ఎలా విజిట్ చేశారు, ఆయన అక్కడ ఎలా జరిగింది ట్రీట్మెంట్ అనేది, దాని గురించి కోర్టు గురించి ఆయన ట్రావెల్ అకౌంట్స్లో రాశారు. అలాగే అలెగ్జాండర్ బర్నీస్ చూస్తే ట్రావెల్స్ ఇంటూ బొఖారా, సిజేసి డేవిడ్సన్ డైరీ ఆఫ్ ద ట్రావెల్స్ ఆఫ్ ద అడ్వెంచర్స్ ఇన్ ద అప్పర్ ఇండియా. సో అలాగే జాన్ బట్లర్ ట్రావెల్స్ అండ్ అడ్వెంచర్స్ ఇన్ ద ప్రావినెన్స్ ఆఫ్ అస్సాం. అలాగే నాన్ బ్రిటిష్ ట్రావెల్స్ చూస్తే విక్టర్ జాక్మాంట్ లెటర్స్ ఫ్రమ్ ఇండియా డిస్క్రైబింగ్ ఏ జర్నీ ఇంటూ ద బ్రిటిష్ డొమినియన్స్ ఆఫ్ ఇండియా, టిబెట్, లాహోర్ అండ్ కాశ్మీర్ డ్యూరింగ్ ద ఇయర్స్ 1828, 29, 1831. సో ఆయన బ్రిటిష్ ఇండియాని అలాగే టిబెట్ని, లాహోర్ని విజిట్ చేసినప్పుడు ఆయన జర్నీ ఎలా ఉంది అని డిస్క్రైబ్ చేస్తూ లెటర్స్ అనేది రాశారు. అలాగే బ్యారన్ చార్ల్స్ ట్రావెల్స్ ఇన్ కాశ్మీర్ అండ్ పంజాబ్ కాశ్మీర్ ఎలా ఉన్నిందని ట్రావెల్ అకౌంట్ అనేది
రాశారనమాట. నెక్స్ట్ న్యూస్ పేపర్స్ జర్నల్స్ కూడా. సో బ్రిటిష్ ఇండియాకి అగేన్స్ట్గా మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేసేవాళ్ళు. సో ఆ న్యూస్ పేపర్స్ నుంచి కూడా వాళ్ళు బ్రిటిష్ ఎక్స్ప్లాయిటేషన్ ఏ విధంగా ఉంది, ఇండియన్స్ అగేన్స్ట్గా వాళ్ళు రూల్ ఎలా ఉండేది, వాటి హిస్టరీ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ న్యూస్ పేపర్ ఇండియాలో వచ్చింది ఏదంటే బెంగాల్ గెజిట్ ఆర్ కోల్కతా జనరల్ అడ్వర్టైజర్, కలకత్తా గెజిట్ 1784లో. తర్వాత మద్రాస్ కొరియర్ 1788లో, బాంబే హెరాల్డ్ 1789లో, హిందూ అండ్ స్వదేశ్ మిత్రన్ బై జి సుబ్రహ్మణ్యన్ అయ్యర్. సో ది హిందూ ఇప్పుడు ఎవరి యూపీఎస్సీ ఆస్పిరెంట్ చదివే హిందూ ఈ హిందూనే అనమాట. అలాగే కేసరి అండ్ మహారథ బాల్ గంగాధర్ తిలక్, అలాగే బెంగాలీ సురేంద్రనాథ్ బెనర్జీ, అమృత్ బజార్ పత్రిక శిశిర్ కుమార్ ఘోష్ అండ్ మోతిలాల్ ఘోష్, సుధారక్ గోపాల్ కృష్ణ గోఖలే, ఇండియన్ మిర్రర్ ఎన్ఎన్ సేన్, వాయిస్ ఆఫ్ ఇండియా దాదాబాయ్ నౌరోజీ, అలాగే హిందుస్థాన్ అండ్ అడ్వకేట్ జీపీ వర్మ, ద ట్రిబ్యూన్ అండ్ అక్బర్ ఇన్ పంజాబ్, ద హిందూ ప్రకాష్ ధ్యాన్యాన్ ప్రకాష్ కల్లన్ గుజరాతీ ఇన్ బాంబే, సోంప్రకాష్ బన్గాన్వాసి అండ్ సాధారణ ఇన్ బెంగాల్, ఇండియన్ నేషనలిస్ట్ అండ్ రెవల్యూషనరీ లివింగ్ అబ్రాడ్ పబ్లిష్ న్యూస్ పేపర్స్ అండ్ జర్నల్స్. సో ఈ న్యూస్ పేపర్స్ జర్నల్స్ నుంచి కూడా మనకి మోడర్న్ హిస్టరీని తెలుసుకోవచ్చు. అలాగే ఇండియన్ సోషాలజిస్ట్ లండన్లో ఉన్న శ్యామ్జీ కృష్ణవర్మ, అలాగే బండే మాతరం ప్యారిస్ మేడం కమా, తల్వార్ బెర్లిన్ వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, అలాగే గదర్ శాన్ ఫ్రాన్సిస్కో లాలా హర్దయాల్, ఇవి అన్నీ కూడా ఇండియన్ సోషాలజిస్ట్ అనమాట వీళ్ళందరూ. అలాగే ఓరల్ ఎవిడెన్సెస్ అంటే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి నోటి ద్వారా హిస్టరీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సో అది ఓరల్ ఎవిడెన్సెస్. ఎగ్జాంపుల్కి ట్రైబల్ కస్టమ్ ఉంటుంది కదా. సో ట్రైబల్ లాంగ్వేజ్ లిపి ఉండదన్నమాట. ట్రైబల్ లాంగ్వేజెస్కి స్క్రిప్ట్ అనేది ఉండదు. సో అది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి జస్ట్ మౌత్ ద్వారానే వెళ్తుంది, అలాగనమాట. నెక్స్ట్ క్రియేటివ్ లిటరేచర్, మనకి లిటరేచర్కి సాహిత్యానికి బుక్స్ రాశారు కదా. సో ఆ బుక్స్ నుంచి కూడా అప్పుడున్న సమాజం మోడర్న్ ఇండియా ఏ విధంగా ఉండేదని ప్రతిబింబిస్తుంది అనమాట. సో బంకిం చంద్ర చటర్జీ 1838 నుంచి 94, అలాగే ఆనంద్ మత్ సన్యాసి రివోల్ట్ ఆఫ్ 1760, అలాగే రాజసింహ హిస్ లాస్ట్ వర్క్. నెక్స్ట్ ఇచ్చారాం సూర్యారాం దేశాయ్ హింద్ అనే బ్రిటానికా గుజరాతీలో రాస్తారు. సో నెక్స్ట్ గిరిజాదేవి అండ్ రామతీర్థ తమ్మల్ హూ రోట్ మోహన్ రామ్ రజనీ అండ్ దాసికాలిని మోసవాలే రెస్పెక్టివ్లీ ఇన్ తమిళ్. అండ్ జీవి కృష్ణరావు కీలుబొమ్మలు, ఇది తెలుగులో నవల్ అనమాట. జీవి కృష్ణరావు గారి కీలుబొమ్మలు, ద పప్పెట్స్ అండ్ మీనింగ్. సో వైకోమ్ మొహమ్మద్ బషీర్ అండ్ బాల్యకళా షాకి ద చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని. నెక్స్ట్ తకాజీ శివశంకర తొట్టియూడ్ మకన్ సన్ ఆఫ్ స్కావెంజర్ అని. అండ్ చెమ్మిన్ స్ట్రీమ్స్ మలయాళంలో. ఇవన్నీ కూడా క్రియేటివ్ లిటరేచర్స్ సాహిత్యాలు. నెక్స్ట్ పెయింటింగ్స్ కూడా పట్నకాలం అంటే చిత్రకళ అని. కంపెనీ పెయింటింగ్స్ ఆల్సో రిఫర్డ్ యాజ్ పట్నకాలం. ఫోకస్డ్ ఆన్ స్ట్రీట్ అండ్ బజార్ పెయింటింగ్ షోస్ బ్రిటిష్ హీరోయిజం అండ్ బ్రిటిష్ సఫరింగ్స్ ఇన్ ఇండియా. సో స్ట్రీట్ పెయింటింగ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళుగా హీరోస్గా ఎలా పోర్ట్రే చేసుకున్నారో అలాగే బ్రిటిష్ సఫరింగ్స్ గురించి కూడా మనకి తెలుస్తుంది. అలాగే రిలీఫ్ ఆఫ్ లక్నో పెయింటెడ్ బై థామస్ జాన్స్ బార్కర్ ఇన్ 1859. ఇన్ మొమేరియం బై జోసెఫ్ నోయల్ ప్యాంటన్ రికార్డెడ్ ఇన్ పెయింటింగ్స్ ఇన్ 2 years ఫర్ ద రివోల్ట్ ఆఫ్ 1857. కాళీఘాట్ పెయింటింగ్ 4 ఇన్ కల్కట్టా. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ స్టార్టెడ్ బెంగాల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్. సో ఈ పెయింటింగ్స్ ద్వారా కూడా అప్పుడున్న సమాజం ఏ విధంగా ఉంది అనే దాన్ని ప్రతిబింబిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. నెక్స్ట్ చాప్టర్లో మనము మేజర్ అప్రోచెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.